వీళ్ళంతా అంటే కోలాటం చేసేదానికి వచ్చిన వాళ్ళు, టిఫిన్ పెట్టిస్తామంటే వచ్చిన వాళ్ళు, వాళ్ళ కాషాయం తొడిగిచ్చేశారు. ఈ అట్లూరి నారాయణ రెడీగా కాషాయం బట్టలు కొన్నాడు. 2-3 బిచ్చిగాళ్లు వాళ్ళల్లో. వీళ్ళంతా వేషాలు వేయించి అట్లూరి నారాయణ సాధు పరిషత్ అంట, గౌరవ అధ్యక్షుడు అంట. ఈయన సాధు పరిషత్తుకి గౌరవ అధ్యక్షుడు. ఒరి నారాయణ, నువ్వు సాధు పరిషత్ అధ్యక్షుడైనంత మాత్రాన సాధువు అయిపోవు, సన్నాసి వెధవ అవుతావు. నీలాంటి వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి మహిమను గురించి, ఆలయ క్షేత్రాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే మేమందరము కూడా జడిసి, వీళ్ళ పెద్ద నినాదం ఏందిరా అంటే, కరుణాకర్ రెడ్డి మాజీ టిటిడి చైర్మన్ అనే ట్యాగ్ లైన్ వాడకూడదు అంట. అదొక బ్యానర్ కట్టుకుని ఉన్నారు. నీ ఎవరు నీ పాసుగులారై? నేను ఎప్పుడైనా చెప్పినానేమే ఎవరితో మీతో? నేను కరుణాకర్ రెడ్డి మాజీ టిటిడి చైర్మన్ అని మీరు రాసుకుంటున్నారు, మీరు పలుకుంటా ఉన్నారు. నేను కరుణాకర్ రెడ్డి గానే ఐడెంటిటీ ఉన్నటువంటి వాడిని, ఇంకొక ట్యాగ్ లైన్ తో ఐడెంటిటీ ఉన్నటువంటి వాడిని కాదు. బిఆర్ నాయుడు చేసేటువంటి అవినీతి, అక్రమ, అనైతిక కార్యక్రమాలను ఎండగడుతున్నానని బిఆర్ నాయుడు నా డ్రైవర్లను ఉసిగొల్పి నన్ను కూడా బిఆర్ నాయుడు లాంటి అప్రాచ్యపు పనులు చేసేటువంటి వ్యక్తిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కూడా చేసి విఫలమైనాడు. ఇప్పుడు కొత్తగా ఈ సన్నాసుల్ని నా మీదికి ఉసిగొల్పే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇవన్నీ చేసే కొద్దీ బిఆర్ నాయుడు యొక్క అరాచకాల మీద మరింత పెద్ద ఎత్తున ఉధృతంగా నా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. కొనసాగటం కాదు, మరింత పెద్ద ఎత్తున ఉంటుంది. బిఆర్ నాయుడు, నీవు శ్రీవాణి టిక్కెట్లు అమ్ముతున్నావు, నువ్వు విఐపి బ్రేక్ దర్శన టిక్కెట్లను అమ్ముతున్నావు, నీవు ఏ టెక్నాలజీ పేరుతో మొత్తమంతా అవినీతిమయం కొండను చేసేశావు. నీ TV5 తాబేదారులను కొండ మీదంతా కూడా నింపి వాళ్లతో అరాచకాలను ఇబ్బడి ముబ్బడిగా చేస్తున్నావు. కొండ మీద అధికారులను పని చేయించేటువంటి పరిస్థితి పూర్తిగా పోయేటట్టుగా చేసేశావు. నీ అనైతిక కార్యక్రమాలకు జడిసినటువంటి చంద్రబాబు నాయుడు నిన్ను రాజీనామా చెయ్యమని అడగటానికి కూడా సాహసించలేక సంశయిస్తే నేను చేసేటువంటి ప్రసక్తే లేదు అని విచ్చలవిడిగా విర్రవీగిపోతూ ఉంటే, నువ్వేదో ఈ రౌడీలని, ఈ సన్నాసుల్ని నా మీద ఉసిగొల్పితే నేను భయపడిపోయి నా ఇంటి మీదకి దాడి చేస్తే భయపడిపోయే పనికి మాలిన రాజకీయాలలో ఎదిగినవాడిని కాదు బిఆర్ నాయుడు.